హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల. మరొక మినీ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఈ వీడియో తీసి ఎప్పుడోనండి అమ్మాయిని నేను అమావాస్య ఎళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అత్తగారింటి దగ్గర నుంచి అమ్మాయిని తీసుకొచ్చానని చెప్పాను కదా! సో, అమావాస్య అయిపోయిన తర్వాత తీసుకొచ్చాను. మళ్ళీ అమ్మాయిని వాళ్ళ అత్తగారింటికి పంపించేటప్పుడు చలివిడి చేసి పంపిద్దామని చెప్పైతే అనుకున్నాము. బట్ ఏంటంటే ఇది అప్పుడు తీసిన వీడియో. నేను ఆ తర్వాత 3, 4 డేస్ వీడియోలు కంటిన్యూస్ చేయలేదనమాట. ఇంట్లో చుట్టాలున్నారని చెప్పాను కదా! సో, ఆ టైంలో అనమాట. అందుకని ఈ వీడియో పోస్ట్ చేసే టైము, సందర్భం రాలేదు. సో, అందుకని ఈరోజైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అమ్మాయిని పంపించేటప్పుడు చలివిడి చేద్దాం అనుకున్నాము. ప్రతిసారైతే ఎవరో ఒకళ్ళ చేత అయితే చలివిడి పట్టించుకునేవాళ్ళము. అరిసెలకి కానీ ఇలా పాకం. సో, ఈసారైతే మేమే చేద్దామని అనుకున్నాము. సో, మా అమ్మాయి అనిందనమాట, "మనం ఎక్కువేం చేయట్లేదు కదా మమ్మీ! సో, మనం ఒకసారి ట్రై చేద్దాము" అని చెప్పింది. సరే అమ్మాయి చెప్పింది కదా! ఈసారైతే ధైర్యం చేద్దాము. మనమే పడదాము. అయితే అయింది, లేకపోతే లేదు. స్వీట్ షాప్‌లో నుంచి తీసుకొచ్చేయచ్చులే, పంపించేటప్పుడు కుదరకపోతే అని అనుకున్నాము. ధైర్యం చేసి అయితే. సో, ముందు రోజైతే బియ్యం నానబెట్టాము. రేషన్ బియ్యం నానబెట్టాను 1 కేజీ. 24 గంటలు నానిన తర్వాత ఇక తడి బియ్యం పిండైతే పట్టించుకొచ్చాము. పట్టించుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి జల్లెడ పట్టేసాననమాట. సో, మా అమ్మాయి పాకం పట్టేలోపు నేను జల్లెడ పట్టేసాను. ఇక్కడ అమ్మాయేనండి పాకం పట్టింది. ఈసారైతే నేను చాలా షాక్ అయిపోయాను. మా అమ్మాయే పాకం పట్టడం నాకు నేర్పించింది. ఇలాంటప్పుడే అనిపించిందనమాట, నా కూతురైతే చాలా పెద్దదయిపోయిందమ్మో అంటే చలివిడి పట్టేసింది కాబట్టి నెక్స్ట్ టైమ్ అరిసెలు గూడా మనం పట్టేసుకోవచ్చు అనని చెప్పే ధైర్యం ఇచ్చిందనమాట. చలివిడైతే చాలా బాగా కుదిరిందండి. ఆహ్, ఏ చలివిడి ఆరిపోయిన తర్వాత అది ముద్ద గూడా చాలా బాగొచ్చింది. ముందుగానే అమ్మాయికైతే తీసి పంపించడానికైతే బాక్స్‌లో పెట్టాను. వాళ్ళ అత్తయ్య గారు ముందే చెప్పారు, "ఎక్కువేం అవసరం లేదండి. కొంచెం అంటే మనం సాంప్రదాయ ప్రకారం పంపిస్తే చాలు, కొద్దిగా చాలు" అన్నారనమాట. చూసారు కదా! ఈ చలివిడి చూడండి ఎంత మంచిగా ముద్దొచ్చిందో. ఈ క్రెడిట్ అంతా మాత్రం నా బంగారు తల్లి, నా కూతురిదేనండి.